తెలంగాణ వాళ్ళకు, తెలంగాణ ఉద్యోగులకు, తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి కదా, ఎందుకు రావట్లేదు? ఎక్కడ బెంగళూరులో పెడితే బెంగళూరులో ఈ నిరుద్యోగ సమస్య ఉండకూడదు కదా, వాళ్ళకు కూడా ఉద్యోగాలు రావాలి కదా. ఎక్కడికి పోతున్నాయి ఉద్యోగాలు? పెట్టుబడులు తెచ్చి ఎక్కడ పెడుతున్నారు పెట్టుబడులు? ఉద్యోగ సమస్య ఎందుకు తీరడం లేదు? దీన్ని ఎప్పుడైనా ప్రభుత్వాలు రివ్యూ చేస్తున్నాయా? ప్రభుత్వాలు దీని మీద కసరత్తు చేసి ఏం కావాలి యువతకు అని మాట్లాడుతున్నదా? కొన్ని సందర్భాలలో కేటీఆర్ యువతతోటి మాట్లాడుతున్నప్పుడు, సరే అది కూడా ఎలక్షన్ల సందర్భంలో మాట్లాడినటువంటి విజువల్ చూసినాం. ఇట్లా ప్రతి ఒక్క నాయకుడు ప్రతి సమయంలో, అంటే నాట్ ఓన్లీ ఎలక్షన్లే కాదు, అంటే ఒక 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి యువత, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, అన్ని పార్టీలతోటి ఒక నాయకుడు కావాలి, ఎవర్ గ్రీన్ లీడర్ గా ఉండాలి అని అంటే అన్ని పార్టీల కార్యకర్తలకు సంబంధించి, యువకులకు సంబంధించి, సపోర్టర్కి సంబంధించి, పర్టికులర్గా నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళకి ఏం కావాలి, ఏమి ఇవ్వాలి, వాళ్ళకున్న ఆలోచన ఏంది? మీకు వాళ్ళకేమో మీరేమో 60 ఏళ్ళు 70 ఏళ్ళ ముసలితనంలో ఉండి మీరు పాలన చేస్తూ ఉంటారు. ఇప్పుడున్నటువంటి జనరేషన్ కావాల్సింది మీకు ఎట్లా అర్థమవుతుంది? ఆ గ్యాప్ ఎట్లా ఫిల్ అవుతుంది? సో కావాలంటే మీరు ఏం చేయాలి అంటే ప్రభుత్వాలన్నీ దిగి వచ్చి యువతకి ఏం కావాలనో వాళ్ళనే అడగాల, మీటింగ్లు పెట్టాలా, సర్వేలు చేయించాలా, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రభుత్వాల నుంచి అని అన్నది. ఇట్లా యువతను ప్రోత్సహిస్తూ మీరు ముందుకు తీసుకొని పోతే చాలా మార్పులు, చాలా ఇన్నోవేషన్స్ వస్తాయి.